ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అయిపోయింది అంటే అది ఎవరూ డైజెస్ట్ చేసుకోలేరు. సో వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉన్నారనుకుంటా. సో ఏదున్నా నాలో నేను బాధపడతాను తప్ప, ఏదైనా కోపం వస్తే ఒక మాట మాట్లాడతాను తప్ప నేను వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. ఈరోజుకి అనుకుంటాను అలా నా భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానని ఒక్క ధైర్యం, ఒక్క మాట చెప్తే బాగుంటుంది కదా అంటే ఈరోజు చెప్తారు నాన్న. కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ మా ఇద్దరికి ఆ ఫిజికల్ బాండింగ్ అన్నది ఉండదు అనమాట. అదొక్కటే జరిగిన దగ్గర ఇది జరిగినప్పటి నుంచి. నాన్న ఎప్పుడు మిమ్మల్ని పట్టుకోలేదా? ఎప్పుడైనా నేనే అలా పట్టుకుంటా ఉంటే ఆయన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయనకు ఒక ఎమోషనల్ గా ఆయన డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే ఈ 15 సంవత్సరాల నుంచి పాపకు ఒక్క హగ్గు కూడా ఇవ్వలేదు. అమెరికా వెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో ఒక్కసారి ఇచ్చారు. ఒకసారి మిమ్మల్ని ఒక్కసారి అలా చూసి ఆయన మళ్ళీ వెంటనే తిప్పేస్తున్నారు. ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ నిన్నో మొన్నో జరిగినట్టుగానే ఆయన ఊహించుకున్నారు. అలానే ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజంగా గ్రేట్ ఫాదర్ అంకుల్ మీరు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఆడబిడ్డని వెంట పెట్టుకొని కంటికి రెప్పలాగా చుట్టుపక్కల అందరినీ పెట్టి తను ఎప్పుడైనా కానీ ఒక స్థానానికి వస్తుందని చెప్పేసి గుర్తించి తనని ఇండిపెండెంట్గా వదిలేశారు. చూడండి, గ్రేట్. అది ఏం చెప్తావు దానికి నిహారి? ఏమో అంతే, ఆయన మీద ఆయనకున్న నమ్మకం. మేబీ ఆయనకి ఈ జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళ నాన్నగారి పోలిక. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. నేను ఎన్నిసార్లు అయినా సరే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను మా తాతగారి గురించి. తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. మేబీ నాన్నకు రాకపోయినా ఆ ఫైటింగ్ నేచర్ నాకు వచ్చింది అనుకుంటా నేను. అంతే. ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు దొరకటం చాలా కష్టం. చాలా కష్టం. బట్ ఎప్పుడైనా కానీ నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఒక్కసారి నాన్న మైండ్లో తెచ్చుకున్నావు? అసలుకి నీకున్న బాధలను తెచ్చుకొని నువ్వు అటెంప్ట్ చేసుకున్నావు, కానీ ఒక్కసారి నాన్న వచ్చి ఉంటే ఇలా ఉండేదానివి కాదు కదా అని నాన్న చాలాసార్లు అనుకునేవాడు. ఎప్పుడైనా అనుకున్నావా నిహారి? బేసికల్ గా అక్కడ మా మధ్యన కన్వర్సేషన్ జరుగుతుంది ఆ టైంలో. అంటే కిరోసిన్ పోసుకున్న తర్వాత మా మధ్యన ఆల్మోస్ట్ 1.5 hour కన్వర్సేషన్ జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులుగా మాట్లాడుతున్నారు తప్ప నన్ను ఒక కూతురుగా అసలు తనకున్న ప్రాబ్లంకి వదిలేసే అబ్బాయిని అన్న ధైర్యం నాకు ఇవ్వట్లేదు. అమ్మ ఆడపిల్లవమ్మ, సొసైటీ ఏమనుకుంటుందమ్మా, కాంప్రమైజ్ అవ్వమ్మా, ఇవన్నీ కామన్ అమ్మా, మధ్యతరగతి కుటుంబం అన్నట్టు ఒక సొసైటీని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులుగా మాట్లాడారు. ఆ టైంలో నాకు ఆప్షన్స్ లేవు. సో అట్లాగే నా లైఫ్లో మా ఇద్దరి మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు వాళ్ళకి నేను చెప్పలేను. వాళ్ళు అర్థం చేసుకోలేని స్టేజ్లో కూడా ఉంటారు. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ సినారియో ఏంటి అన్నది ఈ రోజుకి మా ఫాదర్కి తెలీదు. కేవలం ఒక 70 to 80% మాత్రమే నా లైఫ్లో నా హస్బెండ్తో జరిగిన గొడవలు 70 to 80% మాత్రమే ఈ రోజుకి తెలుసు మా నాన్నకి. ఆ 20% ఏంటి అంటే 1-2 ఏమని చెప్తావు ఈ రోజు? అది భార్యాభర్తలకు సంబంధించి. మనం 10 లీటర్ల గంగిగోవు పాలలో ఒక్క నిమ్మ బొట్టు చాలు మొత్తం పాడైపోవటానికి, ఒక ఆడపిల్ల మనసు విరిగిపోవడానికి. ఒక్క భార్యాభర్తల బంధం వద్దనుకునే కదా నాన్న దగ్గరికి వచ్చావు కదమ్మా. వచ్చాను చెప్పాలి కదా ఆ రోజు నువ్వు. కానీ అలాంటి భార్యాభర్తల మధ్య ఏ కూతురు ఇట్లాంటి విషయాలు తల్లికి కూడా చెప్పుకోలేని సంఘటనలు నేను ఫేస్ చేశాను. నాకు ధైర్యం ఒక్కటి ఇచ్చుంటే అది వేరే రకంగా ఉండేది. బట్ జరిగిందైతే మాత్రం నా మంచికే అనుకుంటాను. నాన్న ధైర్యం రాలేదా మీకు? బేసికల్ గా డాడీ కన్నా నేనే ధైర్యవంతురాలు. ఎస్, ఓకే. డాడీ కన్నా నేనే ధైర్యవంతురాలు. ధైర్యవంతురాలు అయినప్పుడు కూడా అటెంప్ట్ తీసుకున్నావు కదా నువ్వు. కానీ బతికి సాధించాను కదా, బతికి చూపిస్తున్నాను కదా. చచ్చిపోవడం ఎవరైనా చచ్చిపోతారు, దెబ్బ తగలటం ఎవరికైనా తగులుతుంది. కానీ ఆ దెబ్బ నుంచి లైఫ్ లెసన్ నేర్చుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఐఎమ్ ఓపెన్లీ ఛాలెంజింగ్ టు ఎవ్రీవన్. ఓకే. బట్ ఆ టైంలో ప్రెగ్నెంట్ మీరు? ఓకే. అదొకటే రిగ్రెట్ నా లైఫ్లో. నాకు ఎన్నో మంత్ అప్పుడు? అప్పుడు థర్డ్ మంత్. అంటే 50% 55% 3rd to 4th degree burns. ఓకే. ఓన్లీ అప్పర్ బాడీ? ఓన్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ మై బాడీ. ఓకే. ఇంట్లో చేశారంట? మా ఇంట్లో. ఇంట్లోనే? ఇంట్లో ఎవరు లేరు? నేను నా మిస్సెస్ ఉంటాను. అయితే ఇంకా ఇవన్నీ చెప్పుకోలేము. అంటే ఇంట్లో ఉండి తన సేవ చేసేలో అంత బంద్ అయిపోయిందంటే అంటే తను పోసుకున్న తర్వాత కాటన్ బట్టలు, నైట్ డ్రెస్. మేము ఊహించింది ఏంటంటే పోసుకున్నది మనం ఏదో డిస్కషన్ పెట్టాము అంటుంది, కాసేపు అంటుంది, మనం ఏదో గొడవ చేస్తున్నాం, అట్లా కాదు ఎట్లా కన్నాం. కానీ నాకు థాట్ రాలేదు. వాటర్ పోసేసినట్టే తర్వాత ఏం జరిగేది అనేది అసలు నాకు థాట్ రావాలి. ఓకే. పోసాము, పోసింది అలా ఉంది, అలాగే ఉండిపోయింది.
అంటే బాడీ దాని మొత్తం మీద కిరోసిన్ అబ్జర్వ్ మనం చేసుకుంది. వాటర్ పోసి పెడితే అంటుకునేది కాదు కదా అని అసలు అది రాలేదు. ఇప్పుడు తర్వాత మీలాంటి ఆయన కానీ అరే ఇంతసేపు గంట సేపు డ్రెస్ మీద కాటన్ డ్రెస్ మీద కిరసనాలు పోసుకుందాం అంటున్నావు కదా, నీళ్ళు పోయలేకపోయావా? అసలు నాకు స్టన్ అయిపోయా. అంటే మీరు వాటర్ పోయలేదు? వాటర్ పోయలేదు. తను పోసుకున్న తర్వాత అంటించుకోలేదు. ఆ, 1.5 hour డిస్కషన్ జరుగుతుంది. తర్వాత కామ్ అయింది. కామ్ అయితే మేము లోపలికి వచ్చాము. తను బాత్రూంలోకి వెళ్ళింది. తర్వాత బయటకు వచ్చి మేము ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చింది. కామ్ అయిపోయింది కదా, కోపం తగ్గింది కదా, అంతా డిస్కషన్ జరగట్లేదు కదా అనుకున్నాం. ఉమ్, అప్పుడు అటాక్. ఓకే. అప్పుడు పోసుకుంది 1 hour తర్వాత. ఆల్మోస్ట్ 1.5 hour, బాత్రూమ్ లో 1 hour, ఆ, ఆల్మోస్ట్ 2.5 hours నేను కిరోసిన్ తోనే ఉన్నా బాడీ మీద. 2.5 hours. పీపుల్ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నేను పర్టికులర్ గా చెప్తున్నాను. అందరూ అనుకుంటారు ఆవేశంతో చేసింది ఎట్లా ఉంటుంది, వెళ్ళామా కిరోసిన్ పోసుకున్నామా అంటించేసుకున్నాం. అది కాదు. నేను ఫ్యూచర్ లో వచ్చే సర్కమ్సెషన్స్ ఏంటది, అసలు నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, బేబీ ఎట్లా ఉంటుంది, ఒకవేళ అబ్బాయిని వదిలేసి వస్తే సొసైటీలో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ నేను ఆలోచించాను. ఓకే. సో ఈ రోజు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఈజీగా అనేస్తారు, హస్బెండ్ వదిలేసి వచ్చేస్తే అయిపోయేది కదా, నీ లైఫ్ స్పాయిల్ చేస్తున్నావు, బేబీ లైఫ్ అనవసరంగా నువ్వు ఒక అమ్మాయిని చంపేసావు కదా, ఒక బేబీని చంపేసావు కదా అంటున్నారు. ఇప్పుడు నేను సింగిల్ గా ఉంటున్నాను ఆల్మోస్ట్ 15 years నుంచి. నేను ఇప్పుడు సేఫ్ గా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? సొసైటీ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను మంచిగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా? ఏదో ఒకటి ఉంటుంది. 100% ఉంటుంది. definitely. అంటే నాలాంటి అమ్మాయిని ఇలా అంటున్నారు అంటే, ఒకవేళ మ్యారేజ్ అయ్యి హస్బెండ్ వదిలేసిన ఆడపిల్ల అంటే సొసైటీలో ఇంకెంత చిన్న చూపు ఉంటుంది. దానికి భయపడ్డాను. కాళ్ళపార అని ఆరకుండానే ముగ్గురు వదిలి పెట్టేసి వచ్చిన ఆడపిల్ల అని మన ఊర్లో వేస్తారు కదా టైటిల్స్. సో ఆ టైటిల్స్ తీసుకునే ధైర్యం నాకు లేదు. బట్ ఒక్కసారి రికవరీ అయిన తర్వాత అనిపించిందా, డెఫినెట్ గా నేను సొసైటీలో నిలబడాలి, ఏది Yeah. ఏమైనా ఎవరు ఏమనుకున్నా నా నిలబడాలి అనే కాన్సెప్ట్ తో మొదలైంది కాబట్టి లైఫ్ ఇవాళ Hmm. ఇంచుమించుగా ఎవరెస్ట్ శిఖరం అని చెప్పలేను కానీ Hmm. రీచ్ అవుతుంది ఎస్, దాంట్లో. గ్రేట్ అంకుల్. బట్ ఎంతమంది ఎన్ని మాటలు అంటారు నీ చుట్టుపక్కల వాళ్ళు, చాలా. 100%. రిలేటివ్స్? అసలు తను తిన్నదా తినలేదని కూడా మేము పట్టించుకోలేదండి. ఆ పరిస్థితిలో ఉండి బర్న్ అయిపోయిన అమ్మాయి హైదరాబాద్ వెళ్ళి నేను జాబ్ చేసుకుంటాను అని రోడ్డు ఎక్కేసిన తర్వాత మేము అసలు పట్టించుకోలేదు. మీరే పట్టించుకోలేదంటే ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటాను హైదరాబాద్ వచ్చింది, వెనకాల నేను రాలేను, నా స్తోమత కూడా చూసుకోవాలి. Hmm. నేను ఫ్యామిలీ మార్చేసి హైదరాబాద్ వచ్చి 50 years ఓల్డ్లో నేనేం చేయాలి? Hmm. అక్కడ నేను పల్లెటూరులో ఏం చేయకపోయినా నాకు ఫుడ్ వెళ్ళిపోద్ది. చాలా చిన్న ఏదో ఒకటి ఏజెంట్ గాను ఏదో ఒకటి నేను చేసే వృత్తి ఉంది. కానీ హైదరాబాద్ వస్తే 50 years ఓల్డ్లో నేను హైదరాబాద్ వచ్చి ఎలా పరిగెత్తాలి? అదే 20-25 years ఓల్డ్ అయితే పరిగెత్తాడు, వాడు 100 km స్పీడ్తో పోతాడు. లేదనంటే 80-90s వచ్చి మనల్ని వాళ్ళని తీసుకెళ్ళి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదో చాక్లెట్ ఇప్పించే వయసు అయితే అన్న హైదరాబాద్ రావాలి. ఇది మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్లో నేను హైదరాబాద్ వచ్చి తనకు సపోర్ట్గా ఎలా ఉండగలను ఫ్యామిలీ? కాబట్టి తను ఎప్పటికప్పుడు రికవరీ అవుతుంది, అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు పరిచయం అయ్యారు, వీళ్ళు పరిచయం అయ్యారు అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాస్త జర్మనీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి ధైర్యం వచ్చిందో ఇంకా రోజు రోజుకి నాకు కూడా ఇక దాని గురించి మనం పెద్దగా పట్టించుకో అవసరం లేదు, బతికేస్తుంది ఇంకా. బతికేస్తుంది.